మెడ మీద గొలుసుంటే అత్తా పోయినవా ఎప్పుడే తీయాలి మా అత్తది అంటాడు. చెవులే తీయాలి పాపం రోజు పెట్టుకునేది అన్ని కాలగడాల దగ్గర నుంచి తీసేసుకుంటాడు. ఏది ఉంచరు. ఆమె అదృష్టం బాగుంటే పట్టు తీరిస్తారు, లేకపోతే మామూలుగా కడతారు. మన కర్మ. మళ్ళీ ఈ జీవుడు మరణించిండట. ఆ అగ్నిహోత్రుడికి తెలియదు. తెలిసింది చివరికి. అబ్బా ఎంత తప్పు చేసినా అని అగ్నిహోత్రుడు వచ్చాడట ఆ కాష్టం మీదకి. ఎలా వస్తాడైనా తల దగ్గర నుంచి మొదలైతుంది కదా. తలకు కదా కొరుగు పెట్టేది, కాళ్ళకి కాదు కదా. తలకు ఎందుకు కొరుగు పెడతామంటే అది పెట్టగానే ఆ మెదడులో మధ్యలో ఉన్న సంపాదన ఎంత అని అగ్నిహోత్రుడు చూస్తాడట. అబ్బబ్బబ్బబ్బ, శాస్త్ర విజ్ఞానాలు పూర్తి చేసుకున్న వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి, బ్రహ్మరంధ్రం నుండి పోయిన వ్యక్తి, ఇంత విజ్ఞాన సంపత్తి గలవాడు కదా, నేను అపచారం చేశానని దానికి దండం పెట్టి తలకు పెట్టగానే అగ్నిహోత్రుడు కళ్ళ దగ్గరికి వచ్చిండట. కళ్ళ దగ్గర రాగానే కళ్ళు అంటాయట, ఓ అగ్నిదేవా మళ్ళీ జన్మలో ఆయనకి ఏ జన్మ ఇచ్చినా కానీ మమ్మల్నే కళ్ళను ఆయనకి ఇయ్యమని కోరిందట. అట్లా కోరాలి మన భాగాలు. వాడు పోకముందే మేము తునాతునకలైపోవాలంటే ప్రమాదం. ధర్మం తప్పితే అది. మళ్ళీ చివరికి పోయి కాళ్ళకు దండం పెట్టి ఆ మహానుభావుని మూట తీసుకొని పోతుంటే ఒక ఆయన ఏం చేశాడట, నేను భాగవత సప్తాహం, నేను అన్నదానం, నేను పెద్ద పాంప్లెట్, పెద్ద బ్యానరు, ఆయన పెద్ద కటౌట్ పెట్టిండట. అరే ఇక నేనే అన్నదానం చేస్తున్నా, నేనే అన్నం పెడుతున్నా, నేనే ఇదంతా నాదే ఖర్చు, మొత్తం నేనే మనదే పెట్ట, రండి 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 అని చెప్తున్నాడట. అక్కడ బిచ్చగాడు కూడా వచ్చిందట. అబ్బా సేటు నీ దయ వల్ల రోజైతే 3 రోజులు అన్నం పెట్టిరు ఇక్కడ అని వాడు అన్నం తింటున్నాడు. వాడు అన్నం తిని వాడు దైవానికి దండం పెట్టాడ. ఈ ఇద్దరు యజమాని చనిపోయాడు, ఆడుకునేవాడు చనిపోయాడు. చనిపోతే దేవతలు, విష్ణు దేవతలు, యమదూతలు వచ్చినట్ట, విశ్వదేవాడు వచ్చినట్ట. అయితే యమదూతలు వస్తే ఈ సేట్ అంటున్నాడంట, నా గురించి కాదురా మీరు వచ్చింది, నేను అన్నదానం చేసినాగో నా బ్యానర్ అక్కడ చూడు, నా ఫోటో చూడు, నా పేపర్ చూడు, నా పేర్లు చూడు, నా దగ్గర కాదు మీరు వచ్చింది. అగో వాడు రోజు అడుక్కొని తిన్నాడు, వాడి దగ్గరికి పోండి అన్నట్ట. ఆ యమదూతలు ఓహో నీ దగ్గర కాదా, ఆయన దగ్గరికి అన్నారట. ఆయన దగ్గర పోతే ఈయన కాదయ్యా, ఐడి కార్డు ఈయన కాదు, ఈయన నమ్మలేదయ్యా మా యమధర్మరాజు, నిన్నే తెమ్మన్నారు అన్నట్ట. అరే నన్నే తెమ్మంటారా, ఇంత ఖర్చు పెట్టి నేను పెడితే నన్ను పట్టుకర వల్ల మా అయ్యగారు రెడీ, అప్పుడు చేస్తే పుణ్యం అన్నాడు, ఇప్పుడు పట్టుకపోతుంటే ఆయన లేడు, ఆయన వచ్చినా వాడు వచ్చినప్పుడు తర్వాత కానీ ముందైతే నువ్వు రారా అన్నాడు. ఎందుకో తెలుసునా, ఏతజ్ఞేవాంతర స్మృతిరభ్రభృత్యత స్వరూప సప్రాకృత శబ్ద జ్ఞానం వాచ్యం సంభవతి అంటుంది శ్రీభాష్యం. ఏందో తెలుసునా, నువ్వు పెట్టినా 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 అన్నావు కాబట్టి ఇంకా నీ గుణం పోలేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా కుంభిపాక నరకానికి రాన్నట. ఈ అడుక్కుని వాడు నాడే ఒరే నాయన నువ్వు రారా విష్ణులోకానికి అన్నారట. మళ్ళీ ఆ విష్ణులోకానికి వచ్చిన ఆయనను అలా చేశారట. అంటే నేను నాది అనే అహంకారాలు అగ్ని సంస్కారం అవుగాక అప్పుడే మనం జ్ఞానం. మళ్ళీ ఈ భగవంతుడు ఇంత నిష్టగా చేసిన మా పిల్లలకు సత్య ప్రమాణంగా శ్రీనివాస పెరుమాళ్ళు ఇప్పుడు మనం చివరికి పిలుస్తున్నాం. నిన్న ఒక మిరాకిల్ జరిగింది, మీరు అందరూ చూసిందో లేదు. పాపం సీను ఆయన కొడుకు జగదీష్ వచ్చి బాధపడుతున్నారు నా దగ్గర. స్వామి సేవ తిరుగుతలేదు, ఏం చేయాలి అన్నాడు. అంటే నేనన్నా ఆయన ఇష్టం ఉంటే తిరుగుతాడా, ఏమో బలవంతం లేకపోతే పోతాడా, ఆయనకు ఎందుకు ఇష్టం లేదు అంటే కొందరు అంటారు మీరు చేసింది తప్పు కాబట్టి అవతల తిరగలేదు అన్నాడు ఒక ఆయన. కాదురా, నిన్న ఇక్కడ ఆ పిల్లలు నృత్యం చేసిండ్రు, ఆ పిల్లలు చక్కటి వెంకటేశ్వర స్వామి దించేసిండ్రు. స్వామి అన్నాడు ఇవాళ ఈ అడిషనల్ ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి నేను అవతల ఏం తిరిగా ఇక్కడ ఉంటే ఇదే నేను చూస్తా అని ఆయనే సంకల్పించుకున్నాడు అని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే మా శ్రీహరి అప్పుడే ఆ ద్వారబంధన చేసిండు. ఎందుకంటే ఆ వస్త్రాలు ఇడిస్తే శేష వస్త్రం నాకు ఇస్తారు కాబట్టి అది ఇడిచిన మొదటి రోజే. ఆ తర్వాత అలంకారం చేస్తున్నాడు, ఆయన తను పెట్టేసుకున్నాడు. ఎందుకో తెలిసినా నేను గుళ్ళ లేను, నేను ఆ పిల్లలలో ఆవహించి ఉన్నా అన్నాడు. నిన్న వెంకటేశ్వర స్వామి అవతారం, ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మగారులు, ఒక అమ్మాయి అక్కడ ఉన్నా అన్నాడు పెరుమాళ్ళు.
నేను గర్భగుడి కాదురా, ఇదే నా గర్భగుడి అన్నాడు. కాబట్టి